కనిపిస్తోంది కాబట్టి ఉన్నట్టు అంటేనమ్మా, కనిపించకపోతే లేనట్టేగా. చెప్పేది ఉంది ఇంకా. మన భాష చిత్రమైందండి. ఏమో ఇంట్లో ఉన్నట్టు లేవు అంటాం. ఇంట్లో ఉన్నట్టు లేవు ఏమిటండి? అసలు ఆ భాష ఏమిటి? ఇంకోసారి లేనట్టుగా ఉన్నావు, లేనట్టు ఏమిటి, ఉన్నావు ఏమిటి? ఇంత విచిత్రంగా ఉంటుంది తెలుగు భాష. ఇంట్లో ఉన్నట్టు లేవు ఇదో మాట, ఇంట్లో లేనట్టుగా ఉన్నావు, లేనట్టుగా ఉంటాడా, ఉన్నట్టు లేడా. ఇది ఈ తిరకాసు అర్థమైతే జగన్ మిథ్య ఏమిటో అర్థం. ఉన్నట్టు లేకపోవడం ఏమిటి, లేనట్టు ఉండడం ఏమిటి? అంచేత ఉండడం లేకపోవడం రెండూ కూడా మిథ్యే. ఆ పరమాత్మ అయినటువంటి వస్తువు ఉందే, పరా పదార్థం, అది ఉందా లేదా అంటే ఒకప్పుడు ఉండి లేకపోతే కదా ఉంది లేదనే చర్చ. ఎప్పుడూ ఉన్నదాని గురించి ఈ చర్చ ఏమిటండి? అటువంటి పదార్థం అది. ఆయనకి స్వప్నం అనిపించింది, శివుడు స్వప్నంలో కనిపించాడు, ఈయనకి యథార్థం అనిపించింది. చుట్టూ చూశాడు, ఎవరూ కనపడలా. శివుడు ఎవరో మహానుభావుడు, ఎవరో మహానుభావుడు, నా శివుడిలాగే ఉన్నాడు, నా శివుడిలాగే ఉన్నాడు అని